నమస్కారం అండి. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు పతంజలి మహర్షి. యోగా అంటే చిత్తవృత్తులను నిరోధించడము. చిత్తము అంటే మనసు, వృత్తులు అంటే పనులు. మనసు చేసేటటువంటి పనులను అంటే ఆలోచనలను ఆపడము, నిరోధించడము, దీనిని యోగా అంటారు. మనసు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే కొన్ని లక్షల విషయాలు ఆలోచిస్తుంది అని జవాబు వస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనసు మన జీవితంలో జరిగిపోయిన విషయాలు అన్నీ ఆలోచిస్తుంది. అందులోనూ బాగా బాధాకరమైన విషయాలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. మన జీవితంలో జరిగిన ఆనందకరమైన విషయాలను తక్కువ గుర్తుంచుకుంటుంది. అంటే మనసు పాస్ట్ టెన్స్లో బాధతో ఉంటుంది. అలాగే మనసు జరగబోయే విషయాలను ఆలోచిస్తుంది. జరగబోయే విషయాల పట్ల భయంతో ఉంటుంది. జరగబోయే విషయాలు మంచిగా ఉంటాయని, ఆనందంగా ఉంటాయని ఆలోచించదు. అంటే ఫ్యూచర్ టెన్స్లో భయంతో ఉంటుంది. పాస్ట్ టెన్స్లో బాధగాను, ఫ్యూచర్ టెన్స్లో భయంగాను ఉంటుంది. వీటిని గురించి ఆలోచించడం అనవసరం, దీనివల్ల ఏ ఉపయోగము లేదు అని గ్రహించి ఈ ఆలోచనలను పక్కన పెట్టి ఊపిరిని గమనిస్తూ ఉండాలి. అందుకే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. ఊపిరి అంటే ప్రెజెంట్ టెన్స్. నిన్నటి ఊపిరిని ఈరోజు మీరు మరలా తీసుకోండి అంటే తీసుకోలేరు. అలాగే రేపు తీసుకోబోయే ఊపిరిని ఇప్పుడు తీసుకోండి అంటే తీసుకోలేరు. అందుకే ఊపిరిని గమనించడం ద్వారా మీరు ప్రెజెంట్ టెన్స్లో ఉంటారు, ప్రెజెంట్ టెన్స్లో జీవిస్తారు.